ఈ వీడియోలో మనం మల్టిపుల్ లెడ్జర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. మరి ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ని ఈ లయబిలిటీస్ని తీసుకొని మనం క్రియేట్ చేద్దాం. అంటే క్యాపిటల్ కింద రెండు ఉన్నాయి. ఈ రెండు ఒకేసారి మామూలుగా అయితే సింగిల్ లెడ్జర్లో దీన్ని ఒకసారి క్రియేట్ చేయాలి. అట్లా కాకుండా అట్ ఏ టైం వీటిని క్రియేట్ చేయొచ్చు మల్టిపుల్ లెడ్జర్ ఆప్షన్ తీసుకొని. మరి ఇక్కడ మీకు లెడ్జర్స్లో మల్టిపుల్ లెడ్జర్స్ కిందకి రండి. సో ఇక్కడ క్రియేట్. సో ఫస్ట్ మనం ఇక్కడ గ్రూప్ క్యాపిటల్, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని దాని కింద లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఇంతకు ముందర అయితే ఫస్ట్ లెడ్జర్ నేమ్ ఇచ్చి గ్రూప్ సెలెక్ట్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ ఇప్పుడు ఒకే గ్రూప్ కింద మల్టిపుల్ లెడ్జర్స్ కాబట్టి క్యాపిటల్ కింద, సో క్యాపిటల్ అకౌంట్. సో నేమ్ ఆఫ్ ద లెడ్జర్ ఈక్విటీ ఉంది, ఈక్విటీ 4 lakhs ఉంది. ఓకే, అండర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ 4 lakhs. ఓకే, ఇది క్రెడిట్ అవుతుంది లయబిలిటీస్ కింద. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్. ప్రిఫరెన్సెస్ 1,90,000 ఉంది. 1,90,000. ఓకే, ఆ రెండే ఉన్నాయి. ఇక థర్డ్ లెడ్జర్ అవసరం లేదు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. కింద యాక్సెప్ట్ అని వస్తుంది, వై ఇవ్వండి. సో లెడ్జర్స్ క్రియేట్ అయిపోయాయి. మరి నెక్స్ట్ రిజర్వ్ అండ్ సర్ప్లస్ కింద మనం ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ జనరల్ రిజర్వ్ రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అక్కర్లేదు, జనరల్ రిజర్వ్ ఒకటే క్రియేట్ చేయాలి. కాబట్టి ఇది మల్టిపుల్లో ఒకటైనా క్రియేట్ చేయొచ్చు, లేదంటే సింగిల్ లెడ్జర్ తీసుకోండి. దీనికి సింగిల్ లెడ్జర్ కింద మనం ఏంటిది నేమ్ ఏంటి, జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్. సో అకౌంట్ ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో ఇట్లా అప్ అండ్ డౌన్ యారో కీస్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేశాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000 ఉంది. వై. తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేసి బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. మరి దీని కింద రెండు ఎస్బీఐ ఐసిఐసిఐ ఉన్నాయి. ఆ రెండింటిని మల్టిపుల్ లెడ్జర్ ద్వారా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ గ్రూప్ బ్యాంక్ ఓడి అకౌంట్, ఇక్కడ ఎస్బీఐ 25,000, ఐసిఐసిఐ 25,000. సో ఎస్బీఐ 25,000, అదేవిధంగా ఐసిఐసిఐ ఇది కూడా 25,000. ఎంటర్ ప్రెస్ చేసి ఓకే. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్ అని వచ్చింది, ఇది సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. లేదంటే మల్టిపుల్లో కూడా మీరు ఒకసారి క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సింగిల్ లెడ్జరే కాబట్టి సింగిల్ కిందే వెళ్దాం. సో ఏంటిది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. ఇది
అన్సెక్యూర్డ్ లోన్స్ యు ఓపెనింగ్ బ్యాలెన్స్ 70,000 ఉంది, 70,000 ఇస్తున్నాను. ఓకే, ఎస్కేప్ ప్రెస్ చేసి బయటకు వచ్చేస్తాను. ఇక సన్రీ క్రెడిటర్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఓకే, ఎనీవే ఇట్లా మనం సింగిల్ లెడ్జర్ మల్టిపుల్ లెడ్జర్స్ని క్రియేట్ చేయడం, వాటిని మళ్ళీ చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో ఏ విధంగా ఆల్టర్ చేయాలనేది చూద్దాం.